మనం సోర్స్ ప్యానల్ గురించి మనం తెలుసుకుందాం. ఈ సోర్స్ ప్యానల్లో ఫస్ట్ వచ్చి మీకు టైం కోడ్ అనమాట. ఇది టైం కోడ్ ఏంటంటే దీన్ని టైం హెడ్ అని అంటారు. ఇది చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ మార్కర్ కింద ఉంది కదా. సో ఇక్కడ ఒక యారో మార్క్ కింద ఉంది కదా, దీన్ని ఏమన్నంటే ప్లే హెడ్ అని అంటారు. ఈ ప్లే హెడ్ ఎక్కడ ఉంది, ఈ ప్లే హెడ్ ఏ టైంలో ఉంది చెప్పేదే ఈ టైం కోడ్ అనమాట. అలాగే ఇక్కడ ఒకటి టైంకి సంబంధించింది ఉంది, అంటే ఇది ఓవరాల్ వీడియో లెంత్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఏమో హవర్స్, లాస్ట్ 0 ఉన్నది, ఇది హవర్స్, ఇది మినిట్స్, ఇది సెకండ్స్, ఇది ఫ్రేమ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇది 14 సెకండ్సే ఉంది కాబట్టి ఒక 10 సెకండ్స్లోకి ఇది మూవ్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్గా క్లిక్ చేసినా మనకి 10 సెకండ్స్లోకి అది డైరెక్ట్గా మూవ్ అయ్యి 10 సెకండ్స్ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను, అది డైరెక్ట్గా 10లోకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే మీకు ఎప్పుడైనా సరే పెద్దగా లెంతీగా ఉన్న వీడియోని మీరు మూవ్ చేసి పలానా టైంకి మూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే మీకు ఇప్పుడు ఈ వీడియో క్లిప్ని టైం లైన్లోకి డ్రాగ్ చేయాలి అని అనుకోండి, మనం ఇలా క్లిక్ చేసి ఈ వీడియో సోర్స్ మీద ఇలా క్లిక్ చేసి మౌస్ పాయింట్ని ఇక్కడ ఇలా టైం లైన్లోకి డ్రాగ్ చేస్తే అది మీకు రావడం జరుగుతుంది. అలా కాదు, మీకు ఇక్కడ జస్ట్ ఈ వీడియో మాత్రమే రావాలి అని అనుకుంటే ఇక్కడ ఈ సింబల్ వీడియో ఓన్లీ అనేది ఉంది కదా, సో ఈ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా డ్రాగ్ చేయండి. లేదు నాకు ఆడియో మాత్రమే రావాలి అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇలా మీకు వీడియో కావాలంటే వీడియో, ఆడియో కావాలంటే ఆడియో రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. మీకు ఇది చిన్నగా అవడం జరుగుతుంది, అలాగే పెద్దగా అవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు కరెక్ట్గా ఈ సోర్స్లకి ఫిట్ అవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొకటి ఉండడం జరిగింది, ఇదేంటంటే రిజల్యూషన్ అనమాట. ఈ రిజల్యూషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మీరు ఎప్పుడైనా సరే సిస్టమ్ బాగా స్లోగా ఉంది అంటే మీ వీడియో అనేది మీకు చాలా జీబీ ఎక్కువగా ఉంది, రెజల్యూషన్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మరి దీంట్లో తక్కువ రెజల్యూషన్ పెట్టుకున్నారనుకోండి, అంటే వీడియోకి ఏమీ కాదు, ఆ ప్లే అవడం మట్టికి మీకు కొంచెం స్పీడ్ అనేది అవడం జరుగుతుంది అనమాట. వీడియోకి అది ఎలాంటి ఇబ్బంది రాదు. ఓకే, వీడియో రెజల్యూషన్ తగ్గిపోవడం లాంటివి జరగవు. మీకేంటంటే కంప్యూటర్ స్పీడ్ అవడం కోసం చేస్తుంది అనమాట. ఓకే, సో మీ వీలైనంత వరకు తక్కువే పెట్టండి, కంప్యూటర్ అనేది స్పీడ్గా అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చి మీకు మార్కర్ అనేది ఉండడం జరిగింది. సో ఈ మార్కర్ ఏంటంటే ఒక డైరెక్టర్, ఫర్ సపోజ్ డైరెక్టర్ ఇక్కడ నుంచి డైరెక్టర్ అన్నాడు, నాకు ఇక్కడ నుంచి కొంత దూరం వరకు లవ్ సింబల్స్ రావాలి అని అన్నాడు. మనకి అది నెక్స్ట్ మనం ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్టర్ చెప్పేసి వెళ్ళిపోయాడు, డైరెక్టర్ కానీ కస్టమర్ కానీ చెప్పేసి వెళ్ళిపోయాడు అని అనుకుందాం. అప్పుడు మనకు అది గుర్తుండకపోవచ్చు. డైరెక్టర్ చాలా కరెక్షన్స్ చెప్తాడు అనమాట. ఈ క్లిప్లో నాకు ఇది రావాలి, లేకపోతే కస్టమర్ నాకు ఈ క్లిప్లో ఈ ఒక ఎఫెక్ట్ రావాలి అని అంటాడు. సో మనకు అది గుర్తు పెట్టుకోవడానికి ఏంటంటే ఈ మార్కర్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ఇది ఒకసారి ఇక్కడ గమనించండి. ఇప్పుడు నేను మార్కర్ మీద క్లిక్ చేశాను. మార్కర్ మీద క్లిక్ చేయగానే పైన ఒక సింబల్ అనేది రావడం జరిగింది. సో దీన్ని మార్కర్ అనమాట. సో దీని మీద క్లిక్ చేశాను, డైరెక్టర్ అన్నాడు అనమాట. డైరెక్టర్ అన్నాడు ఏమన్నాడు, ఇక్కడ లవ్ సింబల్స్ రావాలి అని అన్నాడు. లవ్ సింబల్స్ రావాలన్నాడు. అలాగే ఇది అంతా అంటే ఈ లవ్ సింబల్స్ ఒక 10 ఫ్రేమ్స్ ఉండాలి, 1 మినిట్ ఉండాలి అని అన్నాడు. సో 1 మినిట్ ఉండాలి కాబట్టి సో నేను ఏదో ఒకటి చెప్తున్నాను, ఇక్కడ పెట్టాను 1 మినిట్. ఇక్కడ మీరు సెట్ చేసుకొని టైం లెంత్లో ఓకే క్లిక్ చేయొచ్చు. లేదు ఇక్కడ ఇది రెడ్ కలర్లో ఉంది కదా టైము, మనకి ఇది కలర్ని మార్చాలి అనుకుంటే ఇక్కడ వైట్ క్లిక్ చేస్తున్నాను. వైట్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను. చూడండి, మీకు డైరెక్టర్ అన్నాడు లవ్ సింబల్స్ పెట్టమని అన్నాడు. సో అంటే మనకి ఈ క్లిప్ నెక్స్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మనకి ఈ మార్కర్ ఉండడం వల్ల మనకి అది అర్థమవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే మీకు నెక్స్ట్ సింబల్ వచ్చి మార్క్ ఇన్ అనేది ఉంది. అంటే ఇప్పుడు డైరెక్టర్ అన్నాడు నాకు కరెక్ట్గా ఇది చూడండి, ఇక్కడ బెలూన్స్ వచ్చినాయి కదా, వాటర్ బెలూన్స్ వచ్చినాయి కదా. సో కరెక్ట్గా నాకు ఈ బెలూన్స్ ఇన్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి అవుట్ అయ్యే వరకు కావాలన్నాడు. సో ఇక్కడ నాకు ఆ వీడియో అంతవరకునే కావాలి, మిగిలింది అనవసరం డైరెక్టర్కి. సో నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి వీడియో. సో ఇన్ కొట్టాను, ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే
అది మనకి ఇక్కడ ఒకటి ఇది అవుట్ ఇది పోతుంది వీడియో. పోవడం అని అంటే అది కాదు, ఇక్కడ మనకి టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ పడుతుంది. అలాగే మనకి ఎంతవరకు కావాలన్నాడు ఇది వీడియో డైరెక్టర్, ఈ బెలూన్స్ వెళ్ళిపోయేంత వరకు కావాలన్నాడు. సో ఇక్కడ అవుట్ అనమాట, మేక్ అవుట్. సో ఇక్కడ వరకు కావాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ వీడియోని ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మనకు కరెక్ట్గా ఆ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకునే ఓకే, అక్కడతో ఆగిపోద్ది అనమాట. దీనికి ఏంటి షార్ట్ కట్, మేక్ ఇన్ పాయింట్కి అయితే అయ్యి, అవుట్ అయితే ఓ అనమాట. సో ఇన్ అవుట్. సో మనకి ఇలాగా రావడం అనేది జరుగుతుంది. షిఫ్ట్ ఐ అనేది ఉండడం జరిగింది. షిఫ్ట్ ఐ అని అంటే ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి, ఎక్కడైతే ఇన్ పాయింట్ అయితే ఉందో ఆ ఇన్ పాయింట్ దగ్గరికి డైరెక్ట్గా ఈ హెడ్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. చూడండి, ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని షార్ట్ కట్ ఏంటి, షిఫ్ట్ ఐ అనమాట. ఓకే, షిఫ్ట్ ఐ మీద క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాగే మీకు అవుట్కి వెళ్ళాలి అని అనుకోండి, చూడండి ఇక్కడ షిఫ్ట్ ఓ అనేది ఉంది కదా. సో షిఫ్ట్ ఓ క్లిక్ చేసినా పర్లేదు, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినా మీకు ప్రాబ్లం లేదు. ఓకే, సో మీకు ఇలా మూవ్ అవడం అనేది జరుగుతుంది. అలాగే ఇది మీకు అందరికీ తెలుసు, ప్రతి వీడియోలోని మొబైల్ వాడే వాళ్ళకి కూడా తెలుసు, ప్లే అవడానికి అనమాట. కీబోర్డ్లో స్పేస్ను ఉపయోగించిన మీకు అది ప్లే అవడం అనేది జరుగుతుంది. అలాగే ఇది చూడండి, ఒక్క ఫ్రేమ్ మాత్రమే లెఫ్ట్కి మూవ్ అవడం అనేది జరుగుతుంది. మీకు మౌస్లో కీబోర్డ్లో యారో మార్క్ని, లెఫ్ట్ యారో మార్క్ని, రైట్ యారో మార్క్ని ఉపయోగించి కూడా మనం ఇది మూవ్ చేసుకోవచ్చు. ఓకే, లెఫ్ట్ యారో మార్క్ని, రైట్ యారో మార్క్ని ఉపయోగించి కూడా మూవ్ చేసుకోవచ్చు. దీనికి ఒకటి చిన్న ఆప్షన్ అనేది ఉండడం జరిగింది. ఓన్లీ వన్ ఫ్రేమ్ మాత్రమే మూవ్ అవ్వడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనం షిఫ్ట్ లెఫ్ట్ క్లిక్ చేసుకోమనుకోండి, షిఫ్ట్ లెఫ్ట్ యారోని క్లిక్ చేయండి కీబోర్డ్లో, 5 ఫ్రేమ్స్ మూవ్ అవడం అనేది జరుగుతుంది. అలాగే షిఫ్ట్ రైట్ క్లిక్ చేస్తే 5 ఫ్రేమ్స్ అనేది మూవ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ షిఫ్ట్ లెఫ్ట్ యారో, షిఫ్ట్ రైట్ యారో 5 ఫ్రేమ్స్ మూవ్ అవ్వాలంటే, అదే 1 ఫ్రేమ్ మూవ్ అవ్వాలంటే ఓన్లీ యారో మార్క్ క్లిక్ చేస్తే సరిపోద్ది. లేదు మనం మార్చుకోవాలి అని అనుకోండి, అంటే ఈ ఫ్రేమ్స్ రేట్ని పెంచుకోవాలి అని అనుకుంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ప్లేబ్యాక్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. ప్లేబ్యాక్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 అనేది ఉంది కదా, ఇక్కడ మనం ఎంత పెట్టుకుంటే అంత మూవ్ అవుతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మనకి అన్ని ఫ్రేమ్స్ మూవ్ అవడం అనేది జరుగుతుంది. నేను డిఫాల్ట్గా 5 ఉంచేసాను. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్సర్ట్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు మనకి డైరెక్ట్గా నేను ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా ఈ వీడియో క్లిప్పింగ్ ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఇన్సర్ట్ అనేది అవడం జరుగుతుంది. ఓకే, ఇది ఇన్సర్ట్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, దీనికి షార్ట్ కట్ ఏంటి, కామా, దాని పక్కనే ఉండడం జరిగింది. చూడండి, కింద ఇన్సర్ట్ పక్కన షార్ట్ కట్ కూడా ఉండడం జరిగింది. దీని షార్ట్ కట్ వచ్చి కామా. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఓవర్ లేఅవుట్. ఓవర్ లేఅవుట్కి షార్ట్ కట్ ఏంటి, ఫుల్ స్టాప్. ఓకే, ఫుల్ స్టాప్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ నేను సెట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ వీడియో ఉంది, ఇక్కడ క్లిక్ చేశాను అంటే ఇక్కడ ఇన్సర్ట్ అనేది ఇది కట్ చేసింది. ఈ వీడియోని మొత్తం తొలగించలేదు. ఈ వీడియోని ఇక్కడ కట్ చేసి ఎక్కడైతే ఈ చిన్న వీడియో ఉన్నదో అది కరెక్ట్గా దాంట్లోకి అడ్జస్ట్మెంట్ అయిపోవడం జరిగింది. లేదు ఇప్పుడు నాకు ఇక్కడే ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి దీన్ని ఇక్కడ కూడా ఇది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇది ఎన్ని ఫ్రేమ్స్ వరకు, ఇక్కడ 7 ఫ్రేమ్స్ అనేది ఉండడం జరిగింది. 7 ఫ్రేమ్స్కే ఇది ఉండడం జరిగింది కదా. ఇప్పుడు ఇన్సర్ట్ క్లిక్ చేశాను. ఇన్సర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఎక్కడి వరకు వచ్చింది, 9 ఫ్రేమ్స్కి వెళ్ళింది. ఓకే, నేను అండూ క్లిక్ చేస్తున్నాను. అండూ క్లిక్ చేశాను. ఇప్పుడు ఓవర్లే క్లిక్ చేస్తున్నాను. ఓవర్లే క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఇది చూడండి, ఇది 7 ఫ్రేమ్స్ దగ్గర ఉంది. ఇందాక ఎక్కడ వరకు వెళ్ళింది, 9 ఫ్రేమ్స్కి వెళ్ళిపోయింది. అంటే ఏంటిది, ఇది వీడియోని కట్ చేసింది ఒకటి. ఇన్సర్ట్ అనేది వీడియోని కట్ చేసి ముందుకు వెళ్తుంది, అంతేగాని అక్కడ ఎక్కడైతే ఉందో ఆ మొక్కని డిలీట్ చేయదు.
ఇదేంటంటే ఓవర్లే ఏంటంటే ఎక్కడైతే మనం ఇన్సర్ట్ ఎక్కడైతే వీడియోని క్లిప్ పెడుతున్నామో ఓవర్లే ఉపయోగించి అక్కడ ఉన్న వీడియో అనేది డిలీట్ చేసేసి అక్కడ మనం ఏదైతే ఇన్సర్ట్ ఏదైతే పెడతామో అది వీడియో అనేది పేస్ట్ అవుద్ది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఫేమ్స్ అనేది ఉంది. ఇప్పుడు నాకు ఈ ఫోటో కావాలి, ఈ ఫోటో కావాలి అని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి దీనికి ఒక నేమ్ కావాలనుకుంటే నేమ్ ఇవ్వండి. అలాగే ఇది ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లోకి ఇవ్వండి. ఇక్కడ మీకు కంప్యూటర్లో ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి. నేను డెస్క్టాప్ మీద ఇచ్చాను. డెస్క్టాప్ మీద ఇచ్చి ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇది ఇమేజ్ రూపంలో అంటే వీడియోది ఇమేజ్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే మీకు ఇంకా ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది చూడండి, Ctrl+Shift+I అనేది ఉండడం జరిగింది. సో ఈ Ctrl+Shift+I ఏంటంటే Ctrl+Shift+I అనేది ఉంది కదా, ఇప్పుడు నేను Ctrl+Shift+I అనేది క్లిక్ చేశాను. Ctrl+Shift+I ఏంటి ఇక్కడ మార్కర్ అనేది ఇక్కడ నేను పెట్టింది చూసావా, మేక్ ఇన్ పాయింట్ అనేది ఉంది కదా, ఆ ఇన్ పాయింట్ అనేది పోయింది. అలాగే మీకు దీని షార్ట్ కట్ చూడండి, Ctrl+Shift+I అంటే మార్క్ ఇన్ పాయింట్ అనేది పోవడం అనేది జరిగింది. అలాగే మార్క్ అవుట్ పాయింట్ పోవాలి అని అనుకోండి, Ctrl+Shift+O. ఓకే, మీకు పాయింట్ అర్థమైనట్టుంది. అలాగే మీకు Shift+I గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే అది మూవ్ అవడం అనేది జరుగుతుంది అనమాట, అంటే మార్క్ ఇన్ పాయింట్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఇది ప్లే వీడియో ఇంటూ అవుట్ అనేది ఉంది కదా, నేను దీన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. అలాగే ఇది మార్కర్ గురించి చెప్పడం జరిగింది. ఇది గో టు మార్కర్ అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మేక్ ఇన్ పాయింట్ ఎలాగో గో టు ఇన్ పాయింట్ ఎలాగో అలాగే గో టు మార్కర్ అలాగనమాట. అంటే మనకి ఎక్కడెక్కడ మార్కర్స్ ఉన్నాయో, వీడియో పెద్దది ఉన్నదనుకోండి, వీడియో పెద్దది ఉన్నప్పుడు 4-5 మార్కర్స్ ఉన్నాయనుకోండి, ఆ వేరే మార్కర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ మార్కర్కి వెళ్తుంది అనమాట. ఇది లెఫ్ట్, ఇది రైట్ అనమాట, లెఫ్ట్ రైట్. ఓకే, అలాగే మీకు ఇంకా ఇది ప్లేలిస్ట్ మీకు తెలుసు, ప్లే అరౌండ్. ఓకే, సో ప్లే అరౌండ్ అనేది, అలాగే ఇది మనం ఎక్కడైతే దీన్ని కూడా ఒకసారి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. అలాగే ఇంకా దీన్ని కూడా ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను చెప్పడం కోసం. ఓకే, మీకు మెయిన్ ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ డ్రాగ్ చేశాను కదా, నేను ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసిన ఇప్పుడు నేను ఐ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, దీన్ని చిన్నగా ఒక ఫేమే పెడుతున్నాను మీకు అర్థం అవడం కోసం. మళ్ళీ ఓ క్లిక్ చేశాను, ఐ అండ్ ఓ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేశాను, అంటే ఎక్కడ వరకు ఇన్ అండ్ అవుట్ మాత్రమే ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇది లూప్ని క్లిక్ చేస్తున్నాను. లూప్ని క్లిక్ చేసి ప్లే చేశాను, అంటే స్పేస్ బటన్ని క్లిక్ చేశాను. అంటే లూప్ని క్లిక్ చేసిన తర్వాత ప్లే చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఇంకా అదే ఓవరాల్గా ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ప్లే ఆఫ్ చేశాను. అలాగే ఇక్కడ మీకు సేఫ్ మ్యాజిక్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు ఏదైనా సరే టైటిల్స్ అనేది మీకు ఈ బార్లోనే రావాలి. మీకు లైన్స్ అనేది రావడం జరిగింది కదా, ఇప్పుడు మనం ఏదైనా ఒక టైటిల్ టైప్ చేయాలంటే ఓన్లీ దీంట్లోనే రావాలి. వేరే దాంట్లో అంటే ఈ లైన్ బయటకు వచ్చిందే అనుకోండి, టైటిల్ అనేది డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా సరే ఫేమ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఇలా రావడం అనేది జరిగింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఫేమ్ అనేది, ఈ అవుట్ ఫేమింగ్ అనేది ఒక్కొక్కసారి డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని టీవీల్లో సపోర్ట్ చెయ్యకో, లేకపోతే కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల ఆ టీవీకి సంబంధించి కానీ లేకపోతే ఆ ప్రొజెక్టర్లకు సంబంధించి కానీ ప్రాబ్లం అయినప్పుడు ఈ ఫేమ్స్ అనేవి కట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఈ లైన్స్లో ఉన్న ఫేమ్స్ అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే మనకి ఒక సబ్జెక్ట్ కానీ మనం ఏదైనా టైటిల్స్ కానీ ఏదైనా టైప్ చేసినప్పుడు ఈ లైన్స్లో ఉండడం అనేది మనకి మంచిదన్నమాట. నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో అవన్నీ కూడా ప్లేలిస్ట్లో మీకు కనబడుతుంది. అలాగే వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి.